డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా లింగ రూప శనీశ్వరుని కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశి శనివారం ఈరోజు రాత్రి 1:41 వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం సాయంత్రం 5:39 వరకు, అమృత గడియలు ఉదయం 10:57 నుండి 12:27 వరకు, వర్జం మధ్యాహ్నం 1:56 నుండి 3:25 వరకు, తిరిగి రాత్రి 2:33 నుండి 4:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:14 వరకు, సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:32. ముఖ్యంగా ఈరోజు శనివారము, ఏకాదశి, అశ్వనీ నక్షత్రం. ఏకాదశి అంటే మీ అందరికీ కూడా తెలుసు, చాలా శక్తివంతమైన రోజు. అందులో శనివారం కలిసి రావటం శ్రీ అలివేలుమంగా సమేత వెంకటేశ్వర స్వామి వారికి కానీ, లక్ష్మీ నారసింహస్వామి వారికి కానీ, శ్రీ రామోదత హనుమంతునికి కానీ, అట్లాగే మన లింగరూప శనీశ్వరుడికి ఏకాదశి శనివారం అంటే చాలా శక్తివంతమైన రోజు. చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు, కొంతమంది తులసీ దళాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనెతో తైలాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈరోజు నిర్వహించడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు తొందరగా పొందుతారని భావిస్తూ తెలియజేస్తూ, ఈ యొక్క ఏకాదశి శనివారం ఈరోజు మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం శ్రీం బీజాక్షరి శ్రీం హ్రీం శం శనైశ్చరాయ నమః ఈ యొక్క మంత్రమును 19 సార్లు కానీ 108 సార్లు కానీ పఠించడం, అవకాశం ఉన్నటువంటి వారు నువ్వుల నూనెతో అభిషేకం గావించుట, ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు జమ్మి ఆకు దగ్గర ఉంచుకునుట, లవణము నీటిలో వేసుకుని స్నానమాచరించుట, శ్రీ శ్రీ అలివేలుమంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి దర్శనమును గావించుట, తులసీ దళములతో భగవంతుని అర్థించుట అర్చించుట ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారని, మీ శక్తి కొలది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఇంకా మనం అవకాశం ఉంటే తులసీ దళాలతో భగవంతుని ఆరాధించి ఇంకా అభిషేకమును నిర్వహించి హోమమును నిర్వహించడం కూడా చాలా పవిత్రమైనదని, శక్తివంతమైనదని. ముఖ్యంగా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వారు వ్యాపార స్థలంలో ఈరోజు కొంచెం పానకము వడపప్పు ప్రసాదంగా సమర్పించి సర్వకార్యముందు సర్వ వ్యాపారములు యందు లాభప్రాప్తి పొందాలని భావిస్తూ, అదృష్టమైన సంఖ్యగా ఈరోజు 7వ నెంబర్ పరిగణలో తీసుకుంటారని భావిస్తూ మంత్రం తెలియజేసినాను. అదృష్టమైన సంఖ్య తెలిసిన ప్రసాదపూర్వకంగా తెలియజేసిన ఇవన్నీ కూడా పఠించి పాటించి అర్థించి అర్చించి అభిషేకించి లింగరూప శనీశ్వరుని కృప ద్వారా